తెల్లవారుజామున 3 గంటలకు చేసే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన అని, ఎంతో శక్తివంతమైన ప్రార్థన అని, ఎంతో బలమైనది అని, ఆ సమయంలో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా వింటాడు అని చాలామంది భక్తులు చెప్పడమే కాదు, ఇది నా జీవిత అనుభవం అని కూడా నేను మీకు చెప్తున్నాను. అసలు ప్రార్థన అంటే దేవునితో సంభాషించుట. ప్రార్థన చేయటంలో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థిస్తాము, కూర్చుని ప్రార్థిస్తాము, చేతులు పైకి ఎత్తి మోకాళ్ళుని ప్రార్థిస్తాము, కన్నీరు కారుస్తూ కూడా ప్రార్థిస్తాము. తెల్లవారుజామున 3 గంటలకి చేసే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది, విలువైనది. ఆ సమయంలో నిశ్శబ్ద వాతావరణంలో దేవునితో మాట్లాడవచ్చు. ఆ సమయంలో మనం చేసే ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు అని నా గట్టి నమ్మకమే కాదు, నా అనుభవంతో చెప్తున్నాను. ఎన్నోసార్లు, ఎన్నో సమయాలు మరి తెల్లవారుజామున నేను చేసుకునే ప్రార్థనకి ఆయన జవాబు ఇచ్చేవారు. సమస్యలు కూడా తీరేవి. కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఆ దేవుడు మన మొర ఆలకిస్తారు. అన్నా ప్రార్థన దేవుడు ఎలా ఆలకించాడో మన ప్రార్థన కూడా ఆయన తప్పకుండా ఆలకిస్తారు. ఆ సమయంలో చేసే ప్రార్థన వృధా పోదు. ఆ సమయంలో మనము దేవునితో మన బాధలు, వేదనలు, సమస్యలు అన్నీ కూడా దేవునితో చెప్పుకోవచ్చు. ఆ సమయంలో చేసే ప్రార్థన తప్పక ఫలిస్తుంది. ఇంకా మీకు చెప్పాలంటే, ఈ తెల్లవారుజామున చేసిన ప్రార్థనకి మనకి జవాబు ఎలా వస్తుందంటే, ఎంత తొందరగా వస్తుందంటే, మనకి అనారోగ్యం కలిగినప్పుడు ఇంజెక్షన్ చేస్తే వెంటనే ఆ ఇంజెక్షన్ వల్ల మన రోగం ఎలా నయమవుతుందో అంతకంటే వేగంగా మన 3 గంటల ప్రార్థనలో మనకి దేవుని దగ్గర నుంచి జవాబు వస్తుంది, ఊరట కలుగుతుంది, మరి సమస్యలు తీరుతాయి, మన రోగాలు కూడా నయమవుతుంది. ప్రియ స్నేహితులారా, నా అనుభవంతో చెప్తున్నాను. మీరు సమస్యల్లో, బాధల్లో, వేదనలో ఉన్నప్పుడు దేవునితో మాట్లాడండి, మనుషులతో కాదు. దేవుడు తప్పకుండా మనకి తోడై ఉంటారు. గంటలు గంటలు ప్రార్థన చేయనక్కర్లేదు. కొద్దిసేపు అయినా ఏకాంతంగా కన్నీటితో దేవునితో మాట్లాడండి. మరి ముఖ్యంగా మనమందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రార్థన చేసే ముందుగా మనం దేవుని స్తుతించాలి. ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలని ఘనపరచాలి. దేవుడెప్పుడు స్తుతుల సింహాసనంపై ఆసీనుడై ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన్ని స్తుతించాలి. మన జీవితాల్లో కూడా మనం తెల్లవారుజామున ప్రార్థనని అలవాటు చేసుకుంటే మనకెంతో మేలు కలుగుతాయి. ఆయన దీవెనలు మనం పొందుతాం అన్నమాట. యేసు ప్రభువారు కూడా తెల్లవారుజామునే ప్రార్థన చేసేవారు. అలాగే మనం కూడా ఆ తెల్లవారుజామున ప్రార్థన అలవాటు చేసుకుంటే మనకెంతో మంచిది. అలవాటు లేని వాళ్ళకి ఇబ్బంది కలగచ్చు, కానీ పోను మీకే అలవాటై ఇంకెప్పటికి కూడా మానరు. మీకే తెలుస్తుంది ఆ అనుభవం. తప్పకుండా ప్రియమిత్రులారా, తెల్లవారుజామున సమయంలో ఏదో కొద్దిసేపైనా మరి లేచి కూర్చునో, మరి మోకాళ్ళున్నో, చేతులు పైకెత్తో ప్రార్థన చేయండి. తప్పకుండా దేవునితో మాట్లాడండి, మీ సమస్యలు తీరుతాయి. తప్పకుండా ఆయన మీ మొరను ఆలకిస్తారు, మీ సమస్యలను తీరుస్తారు కూడా.